హలో ఆల్, ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో. సో రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అని. దాని గురించి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. మీ అందరి డౌట్స్ నేను ఈ వీడియోలో అయితే క్లారిఫై చేస్తాను. ఇన్ కేస్ ఏదైనా ఇక్కడ మిస్ చేస్తే ఫుల్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఫస్ట్ ఈ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ దేని గురించి అంటే, డిజబిలిటీస్ ఉంటాయి కదా చాలా మంది స్టూడెంట్స్ కి, హియరింగ్ కానివ్వండి, విజువల్ ఇంపైర్మెంట్ కానివ్వండి. ఓకే, సో అట్లాంటి స్టూడెంట్స్, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ అట్లాంటి స్టూడెంట్స్ కి టీచ్ చేయడానికి కూడా టీచర్ ఉండాలి, వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ కావాలి అనేసి స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ డ్యూరేషన్ 2 years ఉంటుంది అండ్ ఇది రెగ్యులర్ మోడ్, ఓపెన్ కాదు. మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా స్పెషల్ ఎడ్యుకేషన్ రిలీజ్ అవుతుంది, అది ఓపెన్ లో. ఇది రెగ్యులర్ కోర్స్ అండ్ కంపల్సరీగా 80% అటెండెన్స్ మ్యాండేటరీ. ప్రాక్టికల్స్ లో అయితే 90% అటెండెన్స్ ఉండాలి, క్లియర్ గా చెప్తున్నాను. సో నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ 6th July వరకు. దీనికి సంబంధించి మీరు ఎలా అప్లై చేయాలంటే డీడీ తీయాలి. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేసిన స్టూడెంట్స్కి అయితే బాగా తెలుస్తుంది డీడీ తీయడం ఎట్లా అనేది, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు అప్లికేషన్ అప్పుడు చేసేది ఉండే అనమాట. సో ఈ డీడీ మీరు ఆ క్యాంపస్ నేమ్ మీద డీడీ తీసి సబ్మిట్ చేయాలి, లేకపోతే మీరు డైరెక్ట్గా క్యాంపస్కి వెళ్ళిన మీ అప్లికేషన్ని సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఎక్కడుంది క్యాంపస్ అంటే సికింద్రాబాద్లో అయితే ఉంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తారనమాట, జస్ట్ ఇది మన స్టేట్ లోది కాదు. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ కి ఆల్ ఓవర్ ఇండియా పోటీ పడతారు. నెక్స్ట్ ఫీజు వచ్చేసరికి 1500 ఓసీ, ఓబీసీ అండ్ బీసీ స్టూడెంట్స్ కి, 1100 ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకి. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా 80% అటెండెన్స్ అని. అండ్ ఫీ స్ట్రక్చర్ కూడా చెప్తున్నాను. పర్ ఇయర్ 33,500 రూపీస్ ఉంటుంది. అండ్ అలాగే ఇంక్లూడింగ్ హాస్టల్ కనుక అయితే ఇంకొక 10,000 ఎక్స్ట్రా అవుతుంది, బికాస్ రెగ్యులర్ కోర్స్ కదా, ఇది ఓన్లీ పర్ ఇయర్ ఫీజు మాత్రమే. నెక్స్ట్ ఇక్కడ మనం ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే, ఎలిజిబిలిటీ 50% డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఎలిజిబులే. బీటెక్ అయితే 55% ఉండాలి. బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఎలిజిబులే. మీరు అట్లీస్ట్ మీ 7th సెమిస్టర్ మెమో కనుక మీ దగ్గర ఉంటే మీరు అయితే అప్లై చేయండి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్యాటర్న్ మనకి 100 మార్క్స్ ఉంటుంది, 90 minutes. మెంటల్ ఎబిలిటీ, జీకే, ఇంగ్లీష్, జనరల్ ఎడ్యుకేషన్ అయితే ఉంటుంది. దీంట్లో చూస్ చేసుకోవాల్సిన మెయిన్ మెథడ్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. బయాలజికల్ సైన్స్, మ్యాథ్, ఫిజిక్స్, సోషల్, లాంగ్వేజెస్ విషయానికి వస్తే ఇంగ్లీష్, హిందీ, తెలుగు అయితే ఉంటాయి. సో ఇది బేసిక్ డీటెయిల్స్. ఇంకేదైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ చేయండి. ఆల్రెడీ ఫుల్ వీడియో క్యాంపస్ గురించి కానివ్వండి, ఫీ స్ట్రక్చర్ గురించి కానివ్వండి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గురించి కానివ్వండి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి చాలా పోస్ట్ చేశాను. ఒక్కసారి వెళ్ళి తాన్యా టు గైడ్ చేయడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది చూద్దాము. సో మీ డిగ్రీ ఆర్ బీటెక్, డిగ్రీ స్టూడెంట్స్ అయితే డిగ్రీ మెమోస్ పెట్టండి, బీటెక్ స్టూడెంట్స్ అయితే బీటెక్ మెమోస్ అయితే అటాచ్ చేయండి. 3C ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, నెక్స్ట్ 10th క్లాస్ మెమో, బోనఫైడ్, కాస్ట్ సర్టిఫికేట్ రీసెంట్ అప్లోడ్ చేయండి ఎస్సీ స్టూడెంట్స్ అయితే. నెక్స్ట్ డిజబిలిటీ సర్టిఫికేట్, సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయండి, అంటే దానికి అటాచ్ చేయాలి. డిమాండ్ డ్రాఫ్ట్ 1500 ఇందాక అప్లికేషన్ ఫీజు అని చెప్పినా కదా నేను, ఆ 1500 మీరు డీడీ తీయాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళు అయితే 1100 డీడీ తీయాలి. ఆ డీడీ తీసినాక దాని జిరాక్స్ ఉంటుంది కదా, ఆ జిరాక్స్ వీటన్నిటితో పాటు అటాచ్ చేసి మీరు పోస్టర్లో పంపించాలన్నమాట. సో ఏ అడ్రస్కి పంపించాలనేది కూడా నేను ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు కావాలంటే నోటిఫికేషన్ PDF కూడా ఉంది, దాంట్లో కూడా ఒకసారి చెక్ చేయండి. టు ద ఇన్ఛార్జ్ అకాడమిక్స్, నిపెడ్, మనోవికాస్ నగర్, పోస్ట్ ఆఫీస్, సికింద్రాబాద్ 509, తెలంగాణ. సో ఈ అడ్రస్కి అయితే పంపించండి. మీరు ఒకసారి PDF లో కూడా కరెక్ట్గా క్రాస్ చెక్ చేసుకొని అడ్రస్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుసుకొని సెండ్ చేయండి. ఇక ఇప్పుడు అసలు ఇది చేయడం వల్ల మీకున్న అడ్వాంటేజ్ అని చెప్తాను. నేను ప్రతి వీడియోలో కూడా అదే చెప్తాను, అసలు స్పెషల్ బిఎడ్ చేయడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటిది అని. రెగ్యులర్గా డిఎస్సి తెలంగాణలో కానివ్వండి, ఏపీలో కానీ ఒక పోస్ట్ పడుతుంది. ఓకే, సో అది ఆ నార్మల్ డిఎస్సి వాళ్ళు రాస్తారు కదా, డిఎస్సి మ్యాథ్స్ రాసేటి వాళ్ళు, వాళ్ళతో పాటు మీరు స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళు కూడా ఆ పోస్ట్కి ఎలిజిబులే. మీరు మీ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు, ఆ పోస్ట్లకి కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఎవరికి మెరిట్ వస్తే వాళ్ళకి కదా ఎట్లాగో జాబ్. సో మీరు ఆల్రెడీ ఈ మెథడ్స్ ఇందాక మనం మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ అవన్నీ మీరు కూడా సేమ్ ఎట్లా టీచ్ చేస్తారో ఆ బిఎడ్ నార్మల్ బిఎడ్ చేసిన దాంట్లో కూడా అదే కోర్స్ ఉంటుంది. సో మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ కి సంబంధించి ఇన్ కేసు స్పెషల్ బిఎడ్ రిక్రూట్మెంట్ కనుక వేస్తే మీరు ఎలిజిబుల్. అండ్ నార్మల్ డిఎస్సి కనుక వేస్తే తెలంగాణలో, ఏపీలో అయినా దాంట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్జిటి కాదు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనుకోండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తో పాటు మీరు కూడా ఆ పోస్ట్ కి అర్హులే. క్లియర్ గా మళ్ళీ పదే చెప్తున్నాను, ఎందుకంటే చాలా మందికి తెలియదు, ఈ అడ్వాంటేజ్ తెలియకనే స్పెషల్ ఎడ్యుకేషన్ చెయ్యరు, నార్మల్ బిఎడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా కాదు, స్పెషల్ బిఎడ్ చేయడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఈ కోర్స్ 2 years రెగ్యులర్ మోడ్ చేయాలి అనుకునే వాళ్ళే వెళ్ళండి. ఇది డిస్టెన్స్ లోది కాదు, ఓపెన్ కాదు, రెగ్యులర్ కోర్స్. ఓకే, సో ఇంత చెప్పినా కూడా మళ్ళీ కింద కమెంట్స్ లో ఇది ఓపెన్ ఆ రెగ్యులర్ అని అడుగుతారు. ఓకే, సో పూర్తిగా చూడండి, నా రిక్వెస్ట్ అదే. చాలా నేనే 10 సార్లు రిపీట్ చేసి చెప్తా ఉంటాను, అట్లా కాదు ఇట్లా అని, బట్ అయినప్పటికీ మళ్ళీ అడుగుతారు అనమాట. సో ఎనీవే,
ఇదైతే వీడియో కంక్లూజన్. ఇంట్రెస్ట్ ఉండి రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా చెయ్యండి. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.